నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఉమ్, ఇద్దరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేటువంటి కొట్లాట లోపట ఎవరు ఎంత దొంగతనం చేసిరు అనేటువంటిది ప్రజలకు అర్థమైతే ఉపయోగం ఉంటుంది సమాజానికి. ఉమ్, రెండోది, నిజంగా అధికారంలోకి పోయి ఈ మధ్యన వచ్చినటువంటి పార్టీ, ఉమ్, ఇంతకుముందు అది బిఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుతూ ఇంకా మేమే అసెంబ్లీలో కూడా మేమే మంత్రులమని అనుకుంటున్నారు అని ఒక కామెంట్ చేసిండు. ఉమ్, వాస్తవానికి కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ అహంకార పూరిత ధోరణి ఏదైతే ఉందో ఇది ఆ పార్టీకి అత్యంత నష్టం చేసింది అనేటువంటిది ఇప్పటికైనా ఆ పార్టీ గ్రహించాల. ఉమ్. ఈ రోజు కూడా కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ అసెంబ్లీలో చూస్తే ప్రజలు చీదరించుకుంటున్నారు. అది ఆ పార్టీకి నేను ఇస్తున్నటువంటి సజెషన్, వారు అంతర్గతంగా ఇప్పటికైనా రివ్యూ చేసుకోవాలా. రెండోది, ఒక పక్కన అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి విషయాలను పార్టీ కార్యాలయాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తా అంటేనే ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తారు. అసెంబ్లీ లేదండి ఇప్పుడు. లేదు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఎందుకు చర్చించలేదు? అసెంబ్లీలో ఇవాళ గొంతు ఇంత నొక్కిరు కదా. ఎందుకు గొంతు ఎక్కడ నొక్కిండ్రు? నేనేమంటున్నా, మళ్ళీ నేను మైకులు ఇయ్యలేదు. ఒక నిమిషం అండి. మీరు శ్వేతపత్రం మేము విడుదల చేస్తామని అసెంబ్లీలో మాట్లాడినరా? అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీని తప్పించుకొని ఇవాళ అడిగినాం పార్టీ కదా, కార్యాలయం మేము కూడా అది వేస్తామని చెప్పి ఆ పవర్ పాయింట్ తప్పకుండా presentation ఇప్పటికైనా నేను అందులో పోతలేను. మీరు పార్టీ కార్యాలయంలో శ్వేతపత్రం విడుదల చేసినా ప్రజలకు ఈ వాస్తవాలు తెలుస్తాయి, తెలియనియండి. కానీ అసెంబ్లీలో మీరు అన్నారు కదా గొంతు నొక్కిండ్రు. అసెంబ్లీలో మీరు ఒకవేళ ప్రభుత్వం తప్పుడు విషయాలని కానీ అసెంబ్లీలో ఏ ప్రభుత్వం అయినా ఏ సభ్యులైనా తప్పుడు విషయాలు ప్రస్తావన చేస్తే నోటీస్ ఇవ్వచ్చు, సభా హక్కుల నోటీస్ ఇవ్వచ్చు. ఆ రకమైనటువంటి అనేక ప్రొవిజన్స్ అవైలబుల్ ఉన్నాయి సభ లోపల. అవన్నీ అవకాశాలను వదిలిపెట్టుకొని వాళ్ళ కేవలం మీరు ప్రెస్ మీట్లలో శ్వేతపత్రాలను అంటేనే అక్కడే మనకు అనేక అనుమానాలు తావిస్తా ఉన్నాయి. రెండోది, గతంలో ఒక విషయం మాత్రం వాస్తవము. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కారణం. తెలంగాణ ఉద్యమం, దాని కారణంగా ఉద్యమం లేచింది. ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇవాళ వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలైంది వాస్తవము. ఎక్కడ పోయినాయి మాటలు మనం చూడలేదా? డల్లాస్ ఎక్కడ కనబడుతుంది? ఇస్తాంబుల్ ఎక్కడ కనబడుతుంది? కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి మీద ఏనాడైనా అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధపడ్డదా? ఇవాళ మేడిగడ్డ మీద రివ్యూ లోపల నిన్న మొన్న పతాక శీర్షికలలో వచ్చినాయి. ఇంజనీర్లు చెప్తున్నారు, అంటే మీరు బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేయలేదంటారా? మీకు కనబడట్లేదా? యాదాద్రి కనబడట్లేదా? మీరు ఎక్కడ వెళ్ళినా చెరువులు కనబడట్లేదా? ఫ్లైఓవర్స్ కనబడట్లేదా? ప్రజాక్షేత్రం లోపల చర్చకు సిద్ధపడకుండా ఒక రాజరికపు భావజాలంతో వ్యవహరించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ. అది ప్రజలందరూ తెలుసు. అన్ని పార్టీలు దీని విషయం లోపల విమర్శిస్తున్నాయి. ఇవాళ ప్రజలు కూడా మొన్న కదా ప్రగతి భవన్ ఓపెన్ చేస్తే ప్రజల స్పందన చూస్తే మనకు అర్థం కాలేదా? అంటే ఏ పని మీద పోయిండ్రు అనేది ముఖ్యం కాదు. అంటే ఒక రాజరికపు భావజాలం ఇవాళ గడీలు పోయినాయి అనేటువంటి విషయము ప్రజల ముఖాలలో కనబడలేదా? దేని మీద చర్చకు వచ్చారు? దేని మీద చర్చలు పెట్టిండ్రు? ఎక్కడ ఎవరికి సమాధానం? శశిధర్ గారు, ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అప్పులు చేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం అప్పుల్లో ముంచేశారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అధికారంలోకి రావడం కోసం ముబ్బడి ఎట్లా పడితే అట్లా హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలి కాబట్టి హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఈ రకంగా బీఆర్ఎస్ పైన ఈ రకంగా నెట్టేస్తున్నారు అంటున్నారు. నేనేమడుగుతానంటే, ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి కాదండి, ఇదే ముఖ్యమంత్రి నన్ను చెప్పనియండి. ఖచ్చితంగా కొత్త ప్రాజెక్టులు రావాలన్నప్పుడు ఏ ప్రభుత్వాలైనా నిబంధనలకు లోబడి అప్పులు తీసుకొని వస్తుంది. కానీ ప్రాధాన్యత అంశాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు మనం ఏమి ఎంచుకుంటున్నామో దానివల్ల ఎంత మళ్ళీ రిటర్న్ జనరేట్ అవుతుంది అనేటువంటిది కూడా ముఖ్యము. ఇవాళ ఎంతగానం ప్రజాధనం వృధా అయిపోయింది. సెక్రటరియట్ విషయమే వచ్చింది వాస్తవానికి. ఆ రోజు చెప్పిండ్రు ఇంకా 70 సంవత్సరాలు సెక్రటరియట్ భవనాలు ఉపయోగపడే విధంగా అవకాశం ఉంది అని చెప్పి, ఇవాళ కూల్చి కొత్తది కట్టి శిలాఫలకాల మీద మా పేర్లు ఉండాలి, జాతిపిత తెలంగాణ జాతిపిత అంటేనే మేము ఉండాలి అనేటువంటి విధానంతో ప్రజల ధనం వృధా చేశారు కదా. ఇది తప్పకుండా ప్రజలు మర్చిపోలేనటువంటి విషయము. హైదరాబాద్ గురించి మనం మాట్లాడతాం. ఇంతకుముందు వారు అన్నారు హైదరాబాద్ లో చుట్టూ మమ్మల్ని గెలిపించిండ్రు అని.
హైదరాబాద్ పరిస్థితి ఏంది? జీతాలు లేక కార్మికులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. 70% రెవెన్యూ వచ్చేటువంటి తెలంగాణ, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం, జిహెచ్ఎంసీ అప్పులేంది, జిహెచ్ఎంసీ రాబడేంది కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కొన్ని విషయాలు 4-5 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను.